బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే వీర్ హనుమాన్ విజయ్ యాత్ర 2004 నుంచి కొనసాగుతుంది. ఈ యాత్ర వచ్చేసి 22 సంవత్సరాలు అవుతుంది ఈ ఇయర్ తోటి. సో హిందూ యువతకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, చూసుకోవచ్చు ఈ గత 3 సంవత్సరాల్లో మన హిందూ దేవాలయాల మీద, మన హిందూ ఆడబిడ్డల మీద ఏ విధంగా దాడులు జరుగుతాయి అనేది ప్రతి ఒక్క హిందూ బంధువు ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్న హిందూ యువతకి ఏంటంటే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు బయటికి రండి. మళ్ళీ ఈ యొక్క ఏవైతే సంఘటనలు జరిగినాయో దేవాలయాల మీద కానీ, హిందూ ఆడబిడ్డల మీద లవ్ జాత్ పేరు మీద ఎవరైతే తుర్కోళ్ళు హిందూ ఆడబిడ్డల్ని లవ్ జాత్ పేరు మీద ట్రాప్ చేస్తున్నారో వాళ్ళందరినీ కాపాడేది కేవలం బజరంగల్ విశ్వ హిందూ పరిషత్. కాబట్టి బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ హిందువులకి ఆపదొస్తే అండగా నిలబడేది బజరంగల్ విశ్వ హిందూ పరిషత్. ఈరోజు బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది హిందువుల అందరికీ, ప్రతి ఒక్కరు వచ్చి గౌలీగూడ నుంచి మొదలై తాడ్బండ్ హనుమాన్ మందిర్ వరకు కొనసాగే ఈ యొక్క వీర హనుమాన్ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని మన ఐక్యతను చాటుకుందాం. రానున్న రోజుల్లో హిందువుల మీద చూసుకోవచ్చు ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి అనేది. సో ఈ దాడులు ఆగాలంటే మన శక్తి ప్రదర్శన అనేది చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువు ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. గతంలో రథయాత్రలు జరిగినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే విధంగా ఇప్పుడు మొత్తం కూడా ముస్లిం ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో వచ్చి మీరు ర్యాలీ అంటున్నారు కదా, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా? అట్లాంటివి ఏముండదు. ఎందుకంటే తీసేది బజరంగల్ కాబట్టి, బజరంగల్ ర్యాలీ తీస్తుంటే చెప్పొద్దు, టోపీ పెట్టుకోవాలన్నా భయపడతారు. సో అలాంటి ఆలోచనలు కూడా ఉండవు. సో బజరంగల్ సత్తా ఏందనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆడు గాలికి కూడా తాకడని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే అట్లా మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారు కానీ, మీరు ఊహించుకున్నట్లయితే వాళ్ళు అంత భయపడే విధంగా అయితే ఇప్పుడు లేరు. అది సామాన్య హిందువులకి వాళ్ళు భయపెట్టిస్తారు సెక్యులర్ హిందూస్కి. ఒక్కో బజరంగల్ కార్యకర్త 100 మందితో సమానం. కాబట్టి బజరంగల్ సత్తా అనేది దేశంలో ఏందనేది మీరు చూస్తారు. సో బజరంగల్ తోటి వాళ్ళు పెట్టుకోరని నేను తెలియజేస్తున్నా. బజరంగ దళం అనేది ఒకటి ఉంది అని చెప్పి వాళ్ళు తెలిసినప్పటికీ కూడా ఎన్నో సార్లు హిందూ దేవాలయాల మీద దాడులు కానీ, హిందువుల మీద దాడులు కానీ ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎన్నో సార్లు మనం చూసాం. దానికేం చెప్తారు? అయితే అన్న, ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ది, రేవంత్ ఉద్దీన్ గవర్నమెంట్ ఉంది. కాబట్టి హిందువులు వినండి. బజరంగ దళం అనేది హిందుత్వవాదులు, కేవలం హిందువుల గురించి పనిచేస్తారు. హిందూ దేవాలయ సేవా సురక్ష సంస్కార్ భారత్. నా మాట వినండి. అయితే ఇప్పుడు రేవంత్ ఉద్దీన్ సర్కార్ ఉంది. సో వాళ్ళు దొంగచాటుగా దాడులు చేపిస్తారు. ఎందుకు అని అనుకోవచ్చు. ఎలక్షన్స్ గురించి ఓట్లు దండుకోనికి, వాటి మైనార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ గురించి ఓట్లు దండుకోనికి, వాళ్ళని కృషి చేయడానికి ఈ దాడులు చేపిస్తారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో బజరంగల్ ఒక కార్యకర్త ముంగల వచ్చి ఏమని చెప్పండి, దొంగచాటుగా వచ్చి చేస్తారు కదా. సో ముంగలు వచ్చి చేస్తే మేము మా సత్తా చూపెడతాం. అయినప్పటికీ మా ఒక పోరాటం అనేది చేస్తూనే ఉన్నాం. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తగిన బుద్ధి కూడా మేము చెప్తూనే ఉన్నాం మాకు దొరికినప్పుడు. సో గవర్నమెంట్ వాళ్ళు ఉన్నది కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతున్నాయని నేను తెలియజేస్తున్నాను. అంటే ఏ పార్టీ నుంచి ఎవరి మద్దతుతో మీరు ఇంత పెద్ద ర్యాలీ తీయడానికి ముందుకు వస్తూ ఉంటారు? ఎవరి పార్టీతో ఏ పార్టీ మద్దతుతో తీయాలి, కేవలం బజరంగల్ తీస్తుంది, విశ్వ హిందూ పరిషత్ బజరంగల్. సో ఇక్కడ ఏ పార్టీలు రావు. పార్టీలు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు. బీజేపీ మద్దతు లేదు, అన్ని పార్టీలు పాల్గొనవచ్చు. ఒకటే పార్టీ కాదు, టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఆల్ ఎంఐఎం పార్టీలు కూడా, తుర్కోలు కూడా వచ్చి పాల్గొనవచ్చు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొన్న రాజసింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదే థ్రెట్ ఉందని చెప్పేసి కొన్ని లెటర్ పంపించడం జరిగింది రాజాబాయికి. సో అలాంటివి ఏముండవు. ఆ కొడుకులు నేను చెప్తున్నా కదా, ఆ కొడుకులు ఎవరో టోపీ పెట్టుకోవాలన్నా భయపడతారు. ఆ ర్యాలీ స్టార్ట్ కూడా రారు. అంతా ఎవరైనా సరే అలాంటి లెక్కలు చేస్తే మాత్రం చీల్చి చిండాడతాం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సో వాళ్ళు ఆ తుఫాన్కే వాళ్ళు కొట్టుకోతారని నేను తెలియజేస్తున్నా. సో అలాంటివి ఏముండవు, అంత సీన్ అయితే లేదు. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది, అగి పెట్టేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఇదంతా కూడా చాలా అమౌంట్తో కూడుకున్నటువంటి పని. బండిలో పెట్రోల్ పోయాలన్నా, లేకుంటే వాళ్ళ సంబంధించి చూసుకోవాలన్నా, మరి ఇదంతా ఎవరు ఇస్తున్నారు మీకు? ఎవరైతే చూడన్నా, ఇది బజరంగల్ ఏదైతే ఇప్పుడు ర్యాలీ తీస్తుందో దానికి నిస్వార్థంగా వస్తారు హిందువులందరూ. అర్థమైందా? మన ఐక్యత ప్రదర్శించడానికి అక్కడికి వస్తారు. ఏ పాలిటిక్స్ పార్టీ కాదు కదా తీసేది. పాలిటిక్స్ పార్టీ అయితే ఏదైనా పొలిటీషియన్స్ తీస్తే అక్కడ పెట్రోల్ డబ్బులకి ఇవ్వాలి కానీ బిర్యానీ పొట్టాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ నిస్వార్థంగా వస్తారు, హిందువుల ఐక్యత చూపెట్టడానికి వస్తారు. కాబట్టి ఎలాంటి డబ్బుతో కూడా ఉండదు. ఏమైనా ఉంటే కూడా దానికి కొన్ని కార్యక్రమాలకి ఉంటే దానికి చూస్తారు. కానీ విశ్వ హిందూ పరిషత్ బజరంగల్ సో ఈ పెట్రోల్ పోయడము ఇలాంటివి ఏముండవు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. లక్ష బండ్లు అంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇస్తారా? బరాబర్ ఇస్తారు. ఎందుకంటే 2004 నుంచి తీస్తారు కాబట్టి ఆల్రెడీ 1,00,000 బైక్స్ ఇంతకు ముందుకు దాటినాయి. సో పోలీసు వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు, ప్రతి సంవత్సరం కోఆర్డినేట్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా కోఆర్డినేట్ చేస్తారు.
సో దాంట్లో అలాంటివి ఏమి ఉండవు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. బరాబర్ 1,00,000 కాదు 1,50,000 అని చెప్పేసి మన ఒక ఆలోచన ఉంది.